వైష్ణవి నువ్వు యూట్యూబర్గా ఎదుగుతూ ఉన్నావా? మా హృదయాల్లో చిరునవ్వు అయి మిగిలావా? నీ చూపులో ప్రేమ ఉంది, నీ మాటల్లో ఆప్యాయత ఉంది. భర్తను నమ్మి నవ్వుతూ ఉంటూ నీ జీవితానికే ముగింపు అయ్యావా చెల్లెమ్మ, చెల్లెమ్మ. ఒక్కసారి నువ్వు మళ్ళీ పుట్టిరావమ్మా, నా చిట్టి చెల్లమ్మ. మీతో చాలా విషయాలు చెప్పాలని ఉంది. చాలా బాధగా ఉందమ్మా. ఇంకో 5 నెలలు దాటితే తల్లినయ్యేదాన్ని. నా కళ్ళతో నా బిడ్డను చూడాలని 1000 కళ్ళతో ఎదురు చూసా. కానీ అది అవ్వకముందే నా ప్రాణం పోయింది. ఏ అమ్మాయికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. ఆ రోజు రాత్రి ఆ రూమ్లో వాడు నన్ను కొడుతున్నప్పుడు అమ్మా అమ్మా అని చాలా అరిచాను. ఆ రాక్షసుడు కనకరించలేదు. ప్రాణంగా ప్రేమించానంటూనే నా ప్రాణం పోయేంత వరకు కాపలా కాశాడు. చివరి క్షణాల్లో నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. నాకు న్యాయం చేయండి, మా ఆత్మ శాంతిస్తుంది. సారే సిరులిచ్చి మెట్టిన ఇంటికి నన్నిస్తే పుట్టెడు నిందను కొంగున కట్టుకు పుట్టింటికి వచ్చేదా? కాపు కాయనే లేనా కనుల దాచుకోనా? తప్పుతోటి రానన్నా నిప్పులాగా వస్తా. ఎన్ని జన్మలైనా నీకు చెల్లినవుతాను. పేగు అదురుతోందమ్మా, ప్రాణముడుకుతోందమ్మా, పుట్టింటికి రమ్మా చెల్లెమ్మా.